ప్రేక్షకులకందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా ద నైటింగేల్ ఆఫ్ సౌత్ అని పిలుచుకునే స్వరాల సరస్వతి భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధురమైన గానంతో దశాబ్దాల పాటు అలరించిన లెజెండరీ సింగర్ ఎస్ జానకి గారు దాదాపు 6 దశాబ్దాలు సినీ ప్రయాణంలో 50,000కు పైగా పాటలు పాడారు. ఎన్నో అద్భుతమైన పాటలతో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని సంపాదించుకున్నారు. ఒక్క ఫోటోతోనే జానకి గారి జీవితం అద్భుతమైన మలుపులు తిరిగింది. అక్కడి నుంచి ఇంకా ఎదురు తిరిగి చూడకుండా ఆ ఫోటో ఏమిటి, ఆ ఫోటో వెనకాల ఉన్న కథ ఏమిటి, ఆ ఫోటోని ఆమె ఏం చేశారు అనేది వీడియో చివరిలో తప్పకుండా మీరు వినండి. ముందుగా అందరికీ నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఏంటంటే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఆ ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. @మాట్లాడుకుందాం వీడియోని అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా, నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా, నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా. ఎంతో అద్భుతమైన పాట, ఏళ్లు గడిచినా చిరస్థాయిగా గుర్తుండిపోయేటటువంటి గానం. రాగాల పల్లకిలో కోకిలమ్మ రాలేని లోకాలకి చేరేనమ్మ, మరపు రాని గాయనీమణి. జూలై 11, 2026 శనివారం రోజు రాత్రి 7:30 మైసూర్లోని అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో కన్ను మూశారు. నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా ప్రముఖ గాయని గురించిన పూర్తి వివరాలని, ఆవిడ బాల్యాన్ని గురించి, ఆవిడ సినీ రంగ ప్రవేశం ఎలా చేశారు, ఆవిడ దక్కించుకున్నటువంటి అవార్డులు, ఎన్ని పురస్కారాలు ఎన్ని అందుకున్నారు అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎస్ జానకి అంటే సిస్ట్ల జానకి 1938 ఏప్రిల్ 23 గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలో పల్లపట్నం గ్రామంలో శ్రీరామూర్తి సత్యవతి బ్రాహ్మణ దంపతులకు జన్మించారు. జానకి తండ్రి గారు శ్రీరామూర్తి గారు ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు. ఉద్యోగరీత్యా ఆయన కరీంనగర్ జిల్లాలో సిరిసిల్లాలోనే ఎక్కువ కాలంగా ఉండేవారు. చాలా కాలం ఆమె కూడా సిరిసిల్లాలోనే పెరిగారు. చిన్నతనం నుంచి జానకి గారు సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేవారు. తన 3వ ఏట నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. ఉద్దండులైన సంగీత విద్వాంసుల దగ్గర శిష్యరికం చేశారు. బాల్యంలోనే సినీ సంగీతం పట్ల ఆకర్షితులయ్యారు. నాదస్వర విద్వాన్ పైడి స్వామి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఆవిడ తన 19వ ఏట తన మామయ్య సలహా మేరకి చెన్నైలోని AVM స్టూడియోలో పాడటం ప్రారంభించారు. 1957లో టి చలపతిరావు గారి సంగీత దర్శకత్వంలో రూపొందించినటువంటి తమిళ చిత్రం విధియన్ విలాయత్తు తన గాత్రం అందించడంలో జానకమ్మ తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకి దగ్గరయ్యారు. ఈ చిత్రంలో ఆమె పాటకి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. అలా సెలయేరులాగా మొదలైన ఆమె గానం ఎన్నో మలుపులు తిరుగుతూ ఒక మహాసాగరంలాగా మారి తెలుగు వాళ్ళని మంత్రముగ్ధుల్ని చేశాయనే చెప్పాలి. ఈ గాన కోకిల గాయని మాత్రమే కాదు, పాటల రచయిత, కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు, సంగీత దర్శకురాలు కూడా. ఉషా కిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు ఆవిడ. భానుమతి లీలా తర్వాత 3వ మహిళ సంగీత దర్శకురాలుగా పేరు తెచ్చుకున్నారు. చిన్నారి పొన్నారి కిట్టయ్య పాటలో పిల్లాడి గొంతుతో పాటలు పాడటం ఒక విశేషంగా చెప్పుకోవాలి. అనేక భాషలు నేర్చుకున్న జానకి గారు ఘంటసాల, డాక్టర్ రాజ్ కుమార్, వాణి జయరాం, జేసుదాస్, ఎల్ఆర్ ఈశ్వరి, పి లీలా, పివి శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పలు ప్రముఖులతో కూడా కలిసి ఆవిడ పనిచేసేవారు. ఆవిడ 60 ఏళ్ల సినీ ప్రస్థానంలో
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 50,000 పైగా పాటలు పాడారు. వీటిలో మలయాళం, కన్నడ భాషల్లోనే పాడినవి ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఆమె పాడిన పాటల్లో భైరవ దీపంలో నరుడా ఓ నరుడా అనే పాటని ఇప్పుడు విందాం. నరుడా ఓ నరుడా ఏమి కోరిక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కోరుకో కోరి చేరుకో చెరి ఎలుకో బాలక, కోరుకో కోరి చేరుకో చెరి ఎలుకో బాలక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక. ఆమె ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ పురస్కారం పొందారు. వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు అవార్డులను అందుకున్నారు. 12 సార్లు నంది అవార్డులను కూడా అందుకున్నారు. మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి జానకమ్మ గారు గౌరవ డాక్టరేట్ని పొందారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి వచ్చే కలైమామణి పురస్కారం కూడా అందుకున్నారు. దక్షిణ భారత కళాకారులకి సరైన గుర్తింపు లభించడం లేదని 2013లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డుని ఆవిడ తిరస్కరించారు. సినిమా పాటలు పాడే ముందు కొన్ని సందర్భాల్లో నవ్వాల్సి ఉంటుంది. అలాంటి నవ్వే పాటల్లో జానకి గారు అందంగా నవ్వగలిగే గాయని మరొకరు లేరు అంటే అది అతిశయోక్తి కాదు. జానకి ఒక్క లైన్ కూడా పాడకుండా కేవలం నవ్విన కొన్ని పాటలు అద్భుతమైనటువంటి విజయాలని సాధించాయని చెప్పాలి. అభిలాష చిత్రంలో యురేకా సకామిక అనే పాట మొత్తం ఎస్పి బాలుగారు పాడతారు. మధ్యలో జానకి గారు నవ్వు మాత్రమే మనకి వినపడుతూ ఉంటుంది. ఈ పాట చాలా హిట్ అయిందని చెప్పాలి. ఆమె నవ్వే ఆ పాటకు ప్రాణం. జ్యోతి సినిమాలో సిరిమల్లె పువ్వల్లె నవ్వు అనే పాటని పూర్తిగా బాలుగారే పాడతారు. కానీ మధ్యలో జానకి గారు నవ్వు మాత్రమే ఉంటుంది. ఇందులో కేవలం నవ్వటం మాత్రమే కాదు, ఆ స్వరానికి అనుగుణంగా స్వరబద్ధంగా నవ్వాలి. ఎంతో కష్టమైనది పని అది. ఆమె చాలా ఈజీగా చేసేశారు. సంవత్సరాలు మారినా ఆవిడ గొంతులో మాధుర్యం ఇంకా గొప్పగా సన్నగా లయబద్ధంగా వినపడుతూ ఉంటుంది. గాత్ర సౌందర్యం, సంగీత సాహిత్యాల మీద పట్టు, స్థిరంగా నిలబడి వేగంగా శృతి, లయ, జతి అన్నిటి మీద శ్రద్ధగా ప్రాణం పెట్టి మరీ పాటలను అందించడంలో జానకి గారి పాట నిత్య నూతనం అనే చెప్పాలి. మంచి గొంతు, సన్నాయితో సరి సమానంగా పాడగల నేర్పు, పిల్లల పాడినట్లు పెద్దలు పాడినట్లు కూడా పాడటంలో జానకి గారి మాత్రమే వచ్చినటువంటి విద్య. పెరిగే వయసుతో పాటు మారని స్వరం ఆవిడకి ఒక వరం. జానకి గారు చిరంజీవి గారి సినిమాల్లో సుమారు 150 పైగానే అద్భుతమైన పాటల్ని పాడారు. సంధ్య పొద్దుల కాడ సంపంగి నవ్వింది, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, యమహో నీ యమ యమ అందం, ఇలా ఎన్నో మధుర గీతాలని పాడారు. ఆ ఒక్క ఫోటోని జానకి గారిని సంగీత సామ్రాజ్యానికి ఒక ఉన్నత స్థాయికి చేర్చింది ఆ ఒక్క ఫోటోయే. ఆ ఫోటో ఏమిటి అదే ఇప్పుడు మనం తెలుసుకుందాం. జానకి గారికి 19 ఏళ్ల వయసులో చెన్నై వెళ్ళినప్పుడు ఆమెకు సమీప బంధువైనటువంటి డాక్టర్ చంద్రశేఖర్ గారు మామయ్య అవుతారు. వారికి జానకి గారు పాడే పాటల్ని అప్పుడప్పుడు వినటం వలన ఆయన చాలా ఆనందపడుతూ ఉండేవారు. పాటలు పాడించుకుంటూ ఉండేవారు. ఒకరోజు చంద్రశేఖర్ గారి జేబులోంచి ఒక యువకుడి ఫోటో కింద పడటం, ఆ ఫోటోని జానకి గారు చటుక్కని తీసి దాన్ని దాచిపెట్టేసుకుంటారు. కానీ ఆ ఫోటో తన దగ్గర ఉందన్న విషయం ఎవ్వరికీ తెలియచేయలేదు. కానీ ఆ ఫోటోని ప్రతిరోజు తదేకంగా చూస్తూ ఏదో తెలియని ఆనందం, సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉండేవారట జానకి గారు. ఒక్కసారి జానకి గారే ఈ విషయాన్ని తెలియజేశారు ఒక సందర్భంగా. చంద్రశేఖర్ గారి అబ్బాయి రాంప్రసాద్ గారిది ఆ ఫోటో. ఒకసారి రాంప్రసాద్ గారు జానకి గారి మావయ్య ఇంటికి రావటం, అక్కడ జానకి గారిని చూడటం, ఆవిడ పాటలను వినటంతో ఆయనకు కూడా తెలియని ఏదో ఒక ప్రేమ అనేది వారిద్దరి మధ్య మొదలైంది. ఆ విధంగా వారిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, ప్రేమించుకున్నారు. ఇరువురి పెద్దల అంగీకారంతో వారి ఇద్దరికి 1959లో వివాహం చేసుకున్నారు. భర్త ప్రోత్సాహంతోనే ఆమె అపారమైన సంగీత విజయాలని సాధించారు.
జానకి గారి పాటలకి భర్త రాంప్రసాద్ గారు ఎంతో మద్దతుగా నిలిచారు. దాదాపు అన్ని రికార్డింగ్లకి ఆయనే తోడుగా వెళ్ళేవారు. దంపతులిద్దరికీ మురళీకృష్ణ అనే కుమారుడు పుట్టడంతో వాళ్ళకు ఎంతో ఆనందం సంతోషంగా సాగిపోతున్న తరుణంలో 1997లో రాంప్రసాద్ గారు గుండెపోటుతో మరణించడం జానకి గారి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. జానకి గారి కుమారుడు మురళీకృష్ణ కూడా తెలుగు మలయాళ సినిమాల్లో నటించారు. తెలుగులో వినాయకుడు, మల్లెపువ్వు చిత్రాల్లో నటించారు. అతను కూడా ఈ మధ్యనే జనవరి నెలలో 2026న మరణించడంతో ఆమెకి మానసిక వేదనతో మరీ ఎక్కువైపోయి శారీరక బాధలు ఎక్కువ అవడంతో ఆవిడ అనేక విధాలుగా అనారోగ్యానికి గురవుతూ వచ్చారు. జానకి గారు భౌతికంగా మన మధ్య లేకున్నప్పటికీ ఆవిడ పాడిన పాటల రూపంలో చిరస్థాయిగా మన అందరి హృదయాలలో నిలిచి ఉన్నారు. ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ జానకి గారిని గురించిన అనేక విషయాలని నేను మీకు తెలియచేశాను. మీలో జానకి గారి అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఆవిడ మీద అభిమానంతో మీరు కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాము. ఈ వీడియోని లైక్ చేయండి. @మాట్లాడుకుందాం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి, శుభం. జానకి గారు పాడిన పాటల్లో మీకు ఏ పాటలు అంటే ఇష్టం ఆ విషయాన్ని కూడా మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. జానకి గారిపై పైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. @మాట్లాడుకుందాం ఛానల్కి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం. స్వస్తి, శుభం.